గురువుగారు ఈ మధ్య కాలంలో వాస్తు అనేది చాలా పాపులర్ అయింది. గతంతో పోల్చుకుంటే. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాస్తు ప్రకారంగా ఆలోచిస్తున్నారు. ఆ విధంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకంత పాపులర్ అయిందంటారు? ఎందుకంత పాపులర్ అయిందంటే, అంటే మనకు ఆహ్, ఇంటర్నెట్ లేని టైంలలో వాస్తు శాస్త్రాన్ని బట్టి హ్మ్. వాళ్ళు మనకు ఏందంటే అప్పట్లో కట్టడాలు గూడా తక్కువుండేవి గదండీ! అవును. అయితే ఈశాన్యంలో ఖచ్చితంగా బావి ఉండేది. హ్మ్. మనకు ఈశాన్యంలో బావి ఉండేది. ఆ బావిలో ఇంట్లోకి రాగానే కాళ్ళు కడుక్కొని ఇంట్లో వచ్చి ఒక వాస్తు సిస్టమ్ అనేది వాళ్ళు పాటించేవాళ్ళు. ఆ విధంగా అప్పట్లో జరిగేదండి. అయితే అది ఎవరికి తెలుసు? ఈ వంశం వారికి ఈ పద్ధతి తెలుసు. హ్మ్. ఆ వంశం వారికి ఆ పద్ధతి తెలుసు. అన్న వరకే ఉండేది ముందు. హ్మ్. ఎప్పుడైతే ఇంటర్నెట్ వచ్చిందో, ఎప్పుడైతే యూట్యూబ్ వచ్చిందో, ఎప్పుడైతే ఇన్‌స్టా వచ్చిందో, ఎప్పుడైతే డిజిటల్ మార్కెటింగ్ వచ్చిందో, ఎంతమంది మాలాగా అంటే మాకన్నా ఎక్స్‌పర్ట్‌గా ఉన్నటువంటి గురువులందరూ కూడా హ్మ్. ఈ ఇంటర్నెట్ మాధ్యంగా చెప్పడం మొదలుపెట్టారో, అందులో జనాలకందరికీ కూడా ఒక అవగాహనొచ్చింది. అవును. ఎలాంటి అవగాహన అంటే 10 మంది చెప్తున్నారు. హ్మ్. 10 మందిలో 5 మందిది సరిగ్గా లేకున్నా 5 మంది చెప్పేదైతే పర్ఫెక్టే కదా! అని జనాలందరూ కూడా దీనిపైన ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టి భక్తి పాటలే కాదు, భక్తి సీరియల్లే కాదు, ఎందుకు వాస్తు మనం చూడకూడదు అని వాస్తుకు సంబంధించినటువంటివి కూడా చూడడం మొదలుపెట్టారు. అండ్ ఇది ఇంకా గత ఒక 10, 15 సంవత్సరాల నుండి ఇంకా చాలా ముందుకెళ్తుందండి. వాస్తు అనేది ఎంతైతే మనకు సోషల్ మీడియాలో అప్‌డేట్ అవుతున్నాయో, ఎంతమంది మంచిగా చెప్పేవాళ్ళొస్తున్నారో, ఎంతమంది మంచిగా రిజల్ట్స్ ఇస్తున్నారో, జనాలు కూడా దానికి 100% అగ్రీ అవుతున్నారు ఓకే. అనేది ఫ్యాక్ట్ అండి.